మహాకాళి వచ్చేస్తుంది. జెట్ స్పీడ్ తో షూటింగ్. హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో భారీ మైథలాజికల్ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే హనుమాన్ సినిమాతో ఇండియన్ సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు అదే యూనివర్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మహాకాళి సినిమాతో మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో కొనసాగుతుండగా తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. మరి ఆ అప్డేట్ ఏంటి? మహాకాళి పాత్రలో ఎవరు నటిస్తున్నారు? సినిమా ఏ దశలో ఉంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే పీవీసీయూలో ప్రతి సినిమా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుందనే విషయం తెలిసిందే. హనుమాన్ విజయం తర్వాత ఈ యూనివర్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా మహాకాళి చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ క్రియేటర్ గా వ్యవహరిస్తుండగా దర్శకురాలు పూజా కొల్లూరు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్కేడి స్టూడియోస్ బ్యానర్ పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుక్కల్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ పురాణ గాథలను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ ప్రేక్షకులకు సరికొత్త విజువల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం 125 రోజుల చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. మేకర్స్ షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాను సాధారణ ఫార్మాట్ లో కాకుండా ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మాట్ లో దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు అప్రపరిచేలా ఉండేలా అత్యున్నత స్థాయి విజువల్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నట్లు తెలుసు. ఇక థియేటర్లో ఈ సినిమా చూసే ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా మరో కీలక అప్డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ యువ నటుడు రోహిత్ సరాఫ్ తన భాగం షూటింగ్ ను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో చిత్రీకరణ మరో కీలక దశను పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రంలో శుక్రాచార్య పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా కూడా ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ఆయన ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. శుక్రాచార్య పాత్రలో ఆయన లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇక ఈ సినిమా గురించి ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం మహాకాళి పాత్ర. ఈ శక్తివంతమైన పాత్రలో నటి భూమి శెట్టి నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహాకాళి అవతారంలో ఆమె లుక్ ఎంతో పవర్ఫుల్ గా ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ చిత్రంలో భారతదేశంలోని పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో సినిమా పాన్ ఇండియా స్థాయిలో మరింత భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాంకేతిక విభాగం కూడా ఈ చిత్రానికి పెద్ద బలంగా నిలుస్తుంది. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రఫీ బాధ్యతలను సురేష్ రఘుతూ నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ ను శ్రీ నాగేంద్ర తంకాల రూపొందిస్తున్నారు. పురాణ గాథలకు తగ్గట్టుగా అద్భుతమైన సెట్స్, విజువల్ డిజైన్ తో సినిమా మరో స్థాయిలో ఉండబోతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ వేగంగా జరుగుతుండగా త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక విజువల్ ఎఫెక్ట్, సీజీ వర్క్ కూడా భారీ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకులు ఆసక్తిని మరింత పెంచుతుంది. ముఖ్యంగా మహాకాళి, శుక్రాచార్య ఫస్ట్ లుక్స్ కు వచ్చిన స్పందనతో సినిమా అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి. హనుమాన్ యూనివర్స్ లో మరో బలమైన చిత్రంగా మహాకాళి నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తుంది. ఇక విడుదల తేదీ విషయానికొస్తే ఇప్పటి వరకు అధికారిక రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. అయితే షూటింగ్ పూర్తయిన వెంటనే విడుదల తేదీతో పాటు టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న ఈ భారీ మైథలాజికల్ ఎపిక్ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? భూమి శెట్టి మహాకాళి పాత్రలో ఎలా కనిపిస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం మా ఛానల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోదు.